హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను వంకాయ పచ్చడి అండి సులువుగా చేసుకునేలా చూపిస్తున్నాను. ముందుగా వంకాయనికి నూనె రాసుకొని కాల్చేసుకొని ఇలా తొక్కలు తీసుకొని ఇది లోపల గుజ్జు ఇలాగా పురుగు అది లేకుండా చూసుకొని ఇలాగ వేసుకోండి. ఇందులోనే మనకి కంట ఎక్కకుండా ముందుగా టేస్ట్కి తగ్గ సాల్టు, పసుపు వేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి. తాలింపుకి మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకోండి. అంటే జీలకర్ర మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఆవాలే వేసుకుంటాం. దీనికి ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలా కోసుకొని పచ్చిమిరపకాయలు వేగనివ్వండి. ఎర్రగా వేగాక అందులో నేను చింతపండు గుజ్జు ఒక పెద్ద కాయకి ఒక చిన్న కప్పుతో వేసుకున్నాను. చింతపండు గుజ్జు చిక్కగా తీసుకొని వేసుకోవాలండి. అదే కప్పుతో పంచదార కూడా వేసుకున్నాను. అలాగే వంకాయ కిరీటం అండి, పైన మోటుకుని కిరీటం అంటాము, అది పారేయకుండా ఇలా కాల్చిందంట ఇందులో పచ్చడిలో వేసుకోండి. వేసుకున్నాక మరిగాక కొద్దిగా నీళ్లు వేసుకొని మరిగనివ్వండి. మరిగాక అందులోనే ఈ వంకాయ గుజ్జు అందులో వేసుకోండి. అంతేనండి, వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. కావాలంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. థ్యాంక్ యూ, బాయ్.